నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాల్ని సాధించాలని ఎందరో విద్యార్థులు కలలు కంటూ ఉంటారు కదా. కానీ అతి తక్కువ మంది మాత్రమే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల ద్వారా విజయం సాధిస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో యూపీఎస్సీ బోర్డు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో అత్యంత కీలకమైన ఉద్యోగాల కోసం అనేక పోటీ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై విజయం సాధించడం అంటే అంత తేలికైన విషయం మాత్రం కాదు. అందుకు తగిన ప్రణాళిక ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, ప్రత్యేక శిక్షణ కావాలి. ఇంటర్ తరువాత డిగ్రీ కోర్సులతో పాటు 3 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అనేక రకాలైన గ్రూప్ సర్వీస్ పరీక్షల ద్వారా విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించే విధంగా కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ ఒక ప్రత్యేకమైన కోర్సును అందిస్తోంది. ఆ కోర్సు యొక్క ప్రత్యేకత, విద్యార్థులకు అందించే శిక్షణ వంటి అంశాలను కేఎల్ యూనివర్సిటీ బిఏ విభాగాధిపతి డాక్టర్ శివనాగయ్య గారిని అడిగి తెలుసుకుందాం. శివగారు నమస్తే అండి. నమస్తే అండి. శివగారు, బిఏ విత్ ఓరియంటేషన్, ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సుని ప్రవేశపెట్టారు కదా కేఎల్ యూనివర్సిటీలో. ఈ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎలాగైనా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ కొట్టాలి అన్న ఒక డ్రీమ్ తో ఉంటారు. ఆ డ్రీమ్ ని కేఎల్ యూనివర్సిటీ ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది? ఈ కోర్సు యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సో కేఎల్ యూనివర్సిటీలో బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అనేటువంటి ఒక యూనిక్ ప్రోగ్రామ్ మేము గ్రామీణ మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐఏఎస్ సాధించటమే మా కళ అని నిరంతరము శ్రమపడి కష్టపడే స్వభావం ఉన్నటువంటి విద్యార్థుల కొరకు ఈ కోర్సుని ఆఫర్ చేయటం జరుగుతుంది. ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సాధించాలనేటువంటి ప్రతి విద్యార్థి యొక్క కళ. అయితే ఈ కళని సాకారం చేసుకోవటం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. దీనికి ఎంతో కష్టించేటువంటి స్వభావం ఉండాలి. అయితే కష్టించేటువంటి స్వభావంతో పాటుగా వారికి తగినటువంటి అవకాశాలు, అంటే సరైనటువంటి కోచింగ్ అనేటువంటి ఇచ్చేటువంటి మరి మెంటర్స్ ఉండాలి. అదేవిధంగా వారికి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, చదువుకునేటువంటి మంచి లైబ్రరీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే వారు అనుకున్నటువంటి కళని వారు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ కేఎల్ యూనివర్సిటీలో బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మేము ఆఫర్ చేయటం జరుగుతుంది. ఈ బిఏ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఎక్స్క్లూజివ్లీ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ జరుగుతుంది. అంటే మా కరికులం అనేటువంటిది సో రెగ్యులర్ బిఏ అనేటువంటి దాంతో పాటుగా ఎక్స్క్లూజివ్లీ యూపీఎస్సీ అనేటువంటి దానిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దానికి సంబంధించినటువంటి శిక్షణ ఇస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి మా దగ్గర అత్యంత నాణ్యమైనటువంటి మెటీరియల్స్, అదేవిధంగా అత్యంత మరి శిక్షణతో కూడినటువంటి మరి మెంటర్స్ అండ్ ట్రైనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, సో కనీసం 2 నుంచి 3 సార్లు యూపీఎస్సీ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఇక్కడ మరి అధ్యాపకులుగా ఉండి నిరంతరము కూడా ఒక R&D టీం ద్వారా నాణ్యమైనటువంటి మెటీరియల్ను మరి ఎప్పటికప్పుడు సో విద్యార్థులకు పొందుపరుస్తూ చాలా పక్కా ప్రణాళికతో మనం స్టూడెంట్స్కి ఈ ఐఏఎస్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే శివగారు, ఈ బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలంటే విద్యార్థి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు తెచ్చుకుని ఉండాలి? అలాగే ఏ గ్రూప్ చదివిన వాళ్ళైనా కూడా ఈ కోర్సు చదవడానికి అర్హులేనా? సో మంచి ప్రశ్న అడిగారండి. ఇది చాలామంది తల్లిదండ్రుల్లోనూ మరియు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదేంటంటే సో బైపీసీ చదివినటువంటి వారు, ఎంపీసీ చదివినటువంటి వారు లేదా ఎంఈసీ చదివినటువంటి వారు ఈ బిఏ విత్ ఐఏఎస్ ఓరియంటేషన్ అనే ప్రోగ్రామ్కి సో అర్హుల అనేటువంటి సమస్య చాలామందికి ఉంది. ఇది అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి కోర్సు అండి ఇది. ఈ కోర్సులో సో బైపీసీ స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీసీ స్ట్రీమ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎంఈసీ చదివిన వారు, సిఈసీ చదివిన వారు, అదేవిధంగా హెచ్ఈసీ చదివినటువంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి అందరూ కూడా ఈ కోర్సుని చదవటం అనేటువంటిది సో సమానంగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లం లేదండి, ఎట్లాంటి అపోహలకి ఉండాల్సిన పని లేదు. సైన్స్ చదివినటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి అపోహలు ఉండాల్సిన పని లేదు. ఈ కోర్సు అనేటువంటి ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. సో అక్రాస్ ఆల్ ద
బ్యాక్గ్రౌండ్స్ ఎట్ ద ఇంటర్మీడియట్ అయిపోయి సో 50% ఆఫ్ ద మార్క్స్ ఉన్నటువంటి వారు సో మా యూనివర్సిటీలో BA విత్ అరియర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి అర్హులండి. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాగజైన్స్ కావచ్చు, డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు, అలాగే చిన్నప్పటి నుంచి అంటే హై స్కూల్ నుంచి మనం చదివిన పుస్తకాలన్నీ కూడా మళ్ళీ రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి లైబ్రరీ ఉందండి KL యూనివర్సిటీలో? సో ఇక్కడ KL యూనివర్సిటీ అనేటువంటిది ఇక్కడ విద్యార్థులకి అందజేస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం ఏంటంటే సెంట్రల్ లైబ్రరీ. అది 365 రోజులు కూడా ఓపెన్గా ఉంటుంది. సో రౌండ్ ద క్లాక్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా వారు కావాల్సినటువంటి సమయంలో వారు వెళ్ళిపోయి లైబ్రరీని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి బుక్స్ని రెఫర్ చేయొచ్చు. సో సుమారుగా 2 లక్షల పై తెలుగు ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్లో నియర్లీ ఒక 30,000 పుస్తకాల వరకు కూడా ఇక్కడ UPSCకి రిలేటెడ్గా ఉపయోగపడేటువంటి పుస్తకాలను మేము సో విద్యార్థుల కొరకు అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది సెంట్రల్ లైబ్రరీ. సెంట్రల్ లైబ్రరీ అనేటువంటిది ఏ స్టూడెంట్ అయినా కానీ వెళ్ళిపోయి సో వాళ్ళు బుక్స్ని హైర్ చేసుకుని బారో చేసుకుని సో అక్కడ చదువుకోవచ్చు. అదేవిధంగా వారు కూడా బారో చేసుకుని తీసుకెళ్ళి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పించవచ్చు. దీంతో పాటుగా డిపార్ట్మెంట్ లైబ్రరీ అని ఒక ఎక్స్క్లూజివ్ లైబ్రరీ సో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఉంటుందండి. ఈ డిపార్ట్మెంట్ లైబ్రరీలో ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్తో పాటుగా సో ఎప్పటికప్పుడు విద్యార్థులు వారి యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవటం కోసం సో కరెంట్ అఫైర్స్ గురించి వారికి ఉపయోగపడే విధంగా సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మ్యాగజైన్స్ లైక్ కురుక్షేత్ర, EPW, యోజన, డౌన్ టు ఎర్త్ ఇట్లాంటి ప్రెస్టీజియస్ మ్యాగజైన్స్ అండ్ జర్నల్స్ అనేటువంటి వాటిని మన విద్యార్థుల కొరకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో దీనితో పాటుగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ రిఫర్ చేసి వారి కరెంట్ అఫైర్స్ని తెలుసుకుంటూ వారి యొక్క రైటింగ్ స్కిల్స్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం కొరకు ప్రతిరోజు కూడా మనం సో మార్నింగ్ వచ్చిన వెంటనే ప్రతి విద్యార్థిని కూడా హిందూ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తద్వారా వెళ్ళినటువంటి ఆ టీచర్స్ క్లాస్ రూమ్తో వాళ్ళు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటుగా సో కరెంట్ అఫైర్స్ రిఫర్ చేసి దానిపైన డిస్కస్ చేయటం వల్ల సో సామాజికంగా ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి సో పరిస్థితులపైన విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఈ హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది ఎంతగానో దోహదపడుతుందండి. గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఈ సివిల్ సర్వీసెస్కి వస్తూ ఉంటారు. మరి వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుంటారు, కానీ ఇక్కడ బోధన ఇంగ్లీష్ మీడియంలోనే ఎక్కువగా ఉంటుంది. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? గ్రామీణ విద్యార్థులు వచ్చినప్పుడు వారికి మనం ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటాం. సో మీరు అన్నట్లుగా బోధన అనేటువంటిది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, ఎందుకంటే దే హ్యావ్ టు కంపీట్ విత్ ద వరల్డ్. సో కాబట్టి వారిని మనం రెడీ చేసే విషయంలో మనం వారి యొక్క స్థాయికి వెళ్ళి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, సో వారికి అదేవిధంగా రీడింగ్ హ్యాబిట్స్ ఎలా డెవలప్ చేయాలి, అదేవిధంగా అయితే ఇనీషియల్ డేస్లో బైలింగ్వల్ మెథడ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటంటే సో ఎవరైతే కనుక స్లో లెర్నర్స్గా ఉన్నారో ఇంగ్లీష్లో ఇనీషియల్ స్టేజ్లో అర్థం చేసుకుని సో వారు తిరిగి రాయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి పర్సనల్ మెంటీ సిస్టమ్ అనేది ఉంటుందండి. సో ఆ కన్సర్న్డ్ టీచర్స్ అనేటువంటి వారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి సో వారిని మరి ముఖ్యంగా అత్యంత త్వరగా మెయిన్ స్ట్రీమ్గా ఉన్నటువంటి అందరితో పాటు కలపడానికి వీరు ప్రత్యేకంగా వారికి స్పెషల్ కోచింగ్ అనేటువంటిది, అడిషనల్ క్లాసెస్ అనేటువంటివి, మరి ముఖ్యంగా అడిషనల్ క్లాసెస్ ఇన్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఎస్పెషల్ ఇన్ స్పీకింగ్ అండ్ రైటింగ్ అనేటువంటి వాటిపైన మేము శ్రద్ధ వహిస్తాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ఎట్లాంటి సమస్యలు లేకుండా అతి త్వరగా వారు అందరితో పాటు వారి యొక్క విద్యని వారు కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ఇక్కడ చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎటువంటిది, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ స్టాఫ్ అందరినీ తీసుకుంటారు, రిక్రూట్ చేసుకుంటారు, ఇలాంటి ఎన్నో డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉంటారు. టీచింగ్ స్టాఫ్ గురించి చెప్పండి. ఈ స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేటువంటి విషయంలో కూడా వీటన్నిటిని కూడా మేళవింపు చేసుకుని అకాడమిక్ స్ట్రీమ్ అనేటువంటిది ఒక బ్లాకు ఉంటే ఎక్స్క్లూజివ్ UPSC ట్రైనర్స్ అనేటువంటిది మరొక బ్లాక్లో ఉంటాం. అంటే ఏంటంటే ఇద్దరికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ అకాడమిక్ టీమ్ అనేటువంటి వాళ్ళు UGC గైడ్లైన్స్ ప్రకారం UGC నెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత సో PhD చేసి రీసెర్చ్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారిని సో మనం ఇంటర్వ్యూ చేసుకొని సో ఇంటర్వ్యూ ప్రకారం రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వారంతా కూడా అకాడమిక్ టీచింగ్లో ఉంటారు. సో క్లాస్ రూమ్స్ అనేటువంటివి రెగ్యులర్గా వాళ్ళు అకాడమిక్ సిలబస్ని కవర్ చేస్తారు. సో దానికి తోడుగా సో ఇన్ అడిషన్ టు ద ఎఫెక్టివ్ అకాడమిక్ టీచింగ్ సో యాక్చువల్లీ మెయిన్ strength of our department depends on
అవర్ ఎఫెక్టివ్ ట్రైనర్స్. వీరంతా కూడా నేను ముందుగానే చెప్పినట్లుగా కనీసం యూపీఎస్సిలో ఒక మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్ళి సో వేరియస్ ఆప్షన్స్లో మంచి కమాండ్ ఉన్నటువంటి ట్రైనర్స్ని రిక్రూట్ చేసుకోవటం ద్వారా వారు ఏంటంటే రీసెంట్గానే వారు ఎగ్జామ్స్ రాసి సో వారి యొక్క ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని కూడా స్టూడెంట్స్కి షేర్ చేసుకుంటారు కాబట్టి సో అది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి సో అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వటం అనేటువంటిది, రెండు ఇన్స్పిరేషన్. సో ఆ మెంటర్ మెంటీ అనేటువంటి రిలేషన్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ యూపీఎస్సీ ట్రైనర్స్ అనేటువంటి వారు సో వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించి వీరిని గైడ్ చేయటం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా త్వరగా ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి సంగ్రహించడానికి ఉపయోగపడుతుందండి. సో హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆల్సో బోత్ ఇన్ అకాడమిక్స్, ట్రైనింగ్ అండ్ ఆల్సో రీసెర్చ్. సో ఈ మూడింటిని కూడా మేళవింపు చేసుకుని మనం స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే శివ గారు, సాధారణ కోర్సుకి ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న ఈ BA IAS ఓరియంటేషన్ కోర్సుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే IASకి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఈ 3 ఏళ్లలోనే పిల్లలకి నేర్పే విధంగా కరికులం సిద్ధం చేశామని చెప్పారు కదా, ఎలా మేనేజ్ చేస్తారు 3 ఏళ్లలో మొత్తం కోర్సుని? అంటే ఈ 3 సంవత్సరాలు ఉన్నటువంటి కోర్సెస్ అనేవి 6 సెమిస్టర్స్గా ఉంటుందండి. ఈ అకాడమిక్ ఇయర్ వచ్చేసి సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, ఆడ్ సెమిస్టర్ అండ్ ఈవెన్ సెమిస్టర్ అంటాము. ఆడ్ సెమిస్టర్ వచ్చేసి సో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉంటే సో జనవరి నుండి మరలా మనకి మే వరకే ఉండేటువంటి దాన్ని ఈవెన్ సెమిస్టర్ అంటాం. సో ఇప్పుడు అకాడమిక్స్తో పాటుగా యూపీఎస్సీ అనేటువంటి దాన్ని కూడా మేజర్ సబ్జెక్ట్స్ అయినటువంటి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఇంకా అదర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనం ఈ 6 సెమిస్టర్స్లో మనం ఒక కట్టింగ్ ఎడ్జ్ కరికులం మేము ఒకటి తీసుకొని దాని ప్రకారం ఏ సెమిస్టర్లో ఏది ఉండాలి. మరి ముఖ్యంగా ఇక్కడ మరొక విషయాన్ని మీకు తెలియపరచాలి. అదేంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవటం అనేటువంటిది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్కి కూడా ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. సో దాన్ని కఠోరంగా మనం ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకే ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి మరి ముఖ్యంగా ఈ మేజర్ సబ్జెక్ట్స్ అనేటువంటి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అనేటువంటి సబ్జెక్టులో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన దగ్గర జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్ తరోగా ఎన్సీఆర్టీస్ పైన ఫోకస్ పెట్టి దానిని మనం ఎక్కువగా టీచ్ చేపిస్తూ ఉంటాం. ఆ తర్వాత అదర్ ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ యూపీఎస్సీ క్రాక్ చేశారు అంటే కొంత స్టాండర్డ్ బుక్స్ అనేది కంపల్సరీ చదవాలి. అంటే ఎక్కువ బుక్స్ చదవటం అనే దానికంటే కూడా సో ఇంపార్టెంట్ బుక్స్ని ఎక్కువ సార్లు చదవటం అనేటువంటిది ఇక్కడ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ యూపీఎస్సీ. సో కాబట్టి ఆ ఇంపార్టెంట్ బుక్స్ అనేటువంటివి, అదేవిధంగా మా ట్రైనర్స్, మా R&D టీం తయారు చేసినటువంటి స్టడీ మెటీరియల్స్ అనేటువంటివి, వీటన్నిటిని కూడా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో మనం వాళ్ళకి అందిస్తుంది. ఇప్పుడు కెరీర్ ప్లస్లో BA విత్ IAS ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గురించి మరిన్ని విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మునేష్ గారు. మునేష్ గారు, ఇందాక శివ గారు మాట్లాడుతూ చెప్పారు ప్రతి 10 మంది విద్యార్థులకి ఒక మెంటార్ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు వచ్చే సందేహాలన్నింటినీ కూడా వాళ్ళు నివృత్తి చేస్తూ ఉంటారు. అంటే క్లాస్ రూమ్స్లో కాకుండా క్లాసెస్ అయిపోయిన తరువాత కూడా వాళ్ళు స్టడీ అవర్స్లో ఏవైనా సందేహాలున్నా ఇమ్మీడియట్గా నివృత్తి చేసుకోవడానికి మెంటార్ అందుబాటులో ఉంటారు అని అన్నారు. యాక్చువల్గా ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఒక్కొక్క టైంలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మనం క్రాక్ చేయగలుగుతామా లేదా, మనకు చదవగలుగుతామా లేదా అనేది ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్లో. కొంతమంది చాలా లో ఫీల్ అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మీ దగ్గర ఎలాంటి టీం ఉంది? అండ్ మీరు అడిగినట్టు యూపీఎస్సీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎగ్జామ్ సైకిల్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది మేడం. అంటే ఒక్కసారి ఎగ్జామ్ జరిగింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఫెయిల్ అయితే ఎలిజిబుల్ ఉండదు. ఎవ్రీ ఇయర్ అది మే ఎండింగ్ కానీ జూన్లో కానీ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక లెవెల్లో ఏదైతే 3 లెవెల్స్ ఉన్నాయో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఎక్కడైనా ఒక్క లెవెల్లో మనం ఫెయిల్ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ వరకు కూడా ఫస్ట్ నుంచే రాసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే అది కంటిన్యూస్గా చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. ఆ లాంగ్ టైం తీసుకోవడం వల్ల పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏదర్ పర్సనల్గా కానీ ఏదర్ అకాడమికల్గా కానీ. సో మన కేఎల్యూలో డిపార్ట్మెంట్లో ఏముంటుందంటే ఎప్పుడైతే మెంటర్ సపోర్ట్ ఉంటుందో రెగ్యులర్గా ఎవ్రీ వీక్ 3 times కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి మేడం. సో వాళ్ళ డేటా కూడా ఎప్పటికప్పుడు మనం కలెక్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు అసలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏదర్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే అకాడమిక్ ఇష్యూస్ ఉన్నాయా,
అకాడమిక్ ఇష్యూస్ ఉంటే పర్టికులర్గా ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఆ పర్టికులర్ యొక్క పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తూ ఉంటాం మేడం. అలానే ఎప్పుడైతే మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉంటామో వాళ్ళు ఆటోమేటిక్గా స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతూ ఉంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు కూడా యూపీఎస్సీకి వచ్చేటప్పటికి 4 గోడల మధ్య కూర్చొని చదివితే క్లియర్ చేసే ఎగ్జామ్ కాదు మేడం ఇది. సో దానికోసం ఏమవుతుందంటే యూనివర్సిటీ క్యాంపస్లో ఉండేటప్పుడు మనకి ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, ఓపెన్ క్రికెట్ స్టేడియం ఉంది, యాజ్ వెల్ యాజ్ జిమ్నాజియం ఉంది. సో వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి క్యాంపస్లో ఉండేటప్పటికి. సో ఎవ్రీడే వాళ్ళు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ క్లాసెస్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వెళ్ళి ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ అవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూషన్ మేడం అండ్ హోలిస్టిక్ బయట కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కోర్సును అందిస్తూ ఉన్నాయి, వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ మేడం, ఎగ్జాక్ట్లీ ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే బయట ఇన్స్టిట్యూట్స్లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూస్తే మీకు ఓన్లీ క్లాస్ రూమ్ ఒకటే ఉంటుంది తప్ప ఇంకేమీ అవైలబిలిటీ ఉండదు మేడం. ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ లైబ్రరీ అనేది అవైలబుల్ ఉండదు. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ స్టడీ హాల్ అవైలబిలిటీ అనేది వాళ్ళకు ఉండదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే లైక్ వచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప పిల్లలకి అందుబాటులో ఉండరు. అండ్ ఇన్ కేస్ మనకి ఏమన్నా మెటీరియల్ కావాలన్నా సరే మన ఓన్ మనీతో పర్చేస్ చేయాలి తప్ప వాళ్ళంటూ ఏమీ ప్రొవైడ్ చేయరు మేడం. సో మన కేఎల్యూకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫ్యాకల్టీ కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటారు. అండ్ ఒకే ఫ్యాకల్టీ హోల్ 3 years కూడా ఒక స్టూడెంట్ని మానిటర్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయగలం. అండ్ ఎవ్రీ సెమిస్టర్కి కూడా కాంటాక్ట్ అవర్స్ వచ్చేసి మన టీచింగ్లో 600 hours ఉంటాయి మేడం, మినిమం 600 hours. సో ఆ పర్స్పెక్టివ్లో మనం చూసుకుంటే టోటల్ 6 semesters ఉంటాయి. ఆ 6 semesters కూడా ఈచ్ సెమిస్టర్ 600 కాంటాక్ట్ అవర్స్ ఉండడం వల్ల స్టూడెంట్ని మైక్రో లెవెల్లో మనం అనాలిసిస్ చేయగలం. అనాలిసిస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏ సబ్జెక్ట్లో స్టూడెంట్ వీక్గా ఉన్నాడు, ఏవైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిలో స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మేజర్ సబ్జెక్ట్స్ ఎలా అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఓడి సార్ ఇప్పుడు చెప్పారో 4 subjects, అవి కాకుండా మనం మైనర్ సబ్జెక్ట్స్ మీద కూడా మనం స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాం మేడం. అండ్ 6 semestersకి వచ్చేటప్పటికి ఫస్ట్ 4 semestersలోనే మనం 100% సిలబస్ కంప్లీట్ చేపిస్తాం. నెక్స్ట్ ఉండే లాస్ట్ 2 semesters అంటే వాళ్ళ ఫైనల్ ఇయర్లో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో వాళ్ళు కంప్లీట్గా మెయిన్స్కి రెడీ అవుతారు. మన యూపీఎస్సీ ఎగ్జామ్ చూస్తే మేడం మెయిన్స్కి ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి విద్యార్థుల కోసం ఎప్పటికప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఆసక్తి పెరుగుతుందా లేక తగ్గుతుందా, వాళ్ళ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఎగ్జామ్స్ నిర్వహణ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటర్నల్గా వాళ్ళు అకాడమిక్తో పాటు యూపీఎస్సీకి ప్రిపేర్ అవడం వల్ల వాళ్ళు 2 segmentsలో ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీకి సంబంధించి ఎవ్రీ వీక్ మనం ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం మేడం. ఫర్ హోల్ వాళ్ళు ఎన్ని సెమిస్టర్స్ ఉంటారో ఎవ్రీ సెమిస్టర్ మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. అండ్ అలానే ఇంకొక సెకండ్ సెగ్మెంట్లో చూస్తే వాళ్ళు అకాడమిక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 2 segmentsలో టచ్ చేయడం వల్ల ఆన్సర్ రైటింగ్ అనేది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మేడం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్స్లో మెయిన్స్ పేపర్స్ 9 పేపర్స్ ఉంటాయి మేడం. 9 డిస్క్రిప్టివ్ పేపర్స్లో 7 డిస్క్రిప్టివ్ పేపర్స్ కూడా కోచింగ్కి అవైలబుల్ దొరుకుతుంది మనకి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏవైతే 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉన్నాయో ఇంగ్లీష్ కానివ్వండి ఇంకొక పేపర్ రీజనల్ లాంగ్వేజ్ కానివ్వండి, ఈ 2 పేపర్స్ కూడా ఎక్కడ కోచింగ్ అనేది ఇవ్వరు మేడం ఆల్ ఓవర్ ఇండియా మీరు చూస్తే కనుక. కానీ మన కేఎల్యూలో ఏం చేస్తామంటే మనం ఈ 9 పేపర్స్ని కూడా కోచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు, రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం తెలుగుకి సెపరేట్ పేపర్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ అప్రోచ్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్ ఉందో దానికి కూడా 2 semesters మనం టీచింగ్ ఇస్తాం. సో ఇప్పుడు ఈ 7 పేపర్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడం కోసం 2 డిఫరెంట్ అప్రోచెస్ మనం ఫాలో అవుతాం మేడం. ఒకటి మేజర్ అప్రోచ్ ఏంటి అంటే మేజర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్గా మూవ్ అవుతూనే, అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసి ఏంటంటే మైక్రో లెవెల్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్ పేపర్ 1, జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3, జిఎస్ పేపర్ 4 అని ఉంటాయి మేడం. ఈ 4 పేపర్స్ కాకుండా ఎస్ఏ అండ్ ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. ఈ పేపర్స్ని ప్రతి ఒక్క ఇండివిజువల్ పేపర్కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఆ సెగ్రిగేషన్ ఎలా చేస్తామంటే మనం జిఎస్ పేపర్ 1, 2, 3 అనేది ఒక పార్ట్ కింద చూస్తాం, ఆప్షనల్ పేపర్ ఒక పార్ట్ కింద చూస్తాం,
జిఎస్ పేపర్ 4 ఒక పార్ట్ చూస్తాం, ఎస్ఏ పేపర్ ఒక పార్ట్ చూస్తాం. సో స్టూడెంట్స్కి ఎప్పటికప్పుడు ఒక్కొక్క పేపర్కి డిఫరెంట్ అప్రోచ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మైక్రో లెవెల్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఇస్తారా? ఎస్ మేడం. అండ్ కేఎల్యూలో మన డిపార్ట్మెంట్ నుంచి స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం. డిపెండింగ్ అంటే వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఆర్ పర్సంటేజ్ బట్టి 10% నుంచి 30% వరకు కూడా స్కాలర్షిప్ అనేది అవైలబుల్ ఉంటుంది మేడం. సో అది కంప్లీట్గా వాళ్ళ ఇంటర్మీడియట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా అడ్మిషన్స్ ఉంటాయి మేడం. సో స్టూడెంట్ కనుక స్పోర్ట్స్లో కనుక మెరిట్ అయి ఉంటే దాని మీద కూడా మనం స్కాలర్షిప్ అవైలబుల్ ఇస్తున్నాం. ఇంకా ఎలాంటి కో సర్క్యులర్స్ ఉన్నాయండి స్టూడెంట్స్కి? ఎస్ మేడం. స్పోర్ట్స్తో పాటు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎప్పుడు ప్రతి ఒక్క అకాడమిక్ ఇయర్లో కూడా మనకి కల్చరల్ ఫెస్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి మేడం. సో ఈ కల్చరల్ ఫెస్ట్ జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ పార్టిసిపేషన్ కోసం మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పర్స్పెక్టివ్లో పర్టికులర్గా ఏంటి అంటే మనకి మాక్ పార్లమెంట్ జరుగుతూ ఉంటుంది, డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతాయంటే స్టూడెంట్లో ఎప్పుడైతే డిఫరెంట్ వింగ్స్గా మనం డివైడ్ చేసి వాళ్ళకి కొన్ని సెగ్మెంట్స్లో వర్క్ అలొకేట్ చేస్తామో వాళ్ళలో ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. సో అది వన్ సెగ్మెంట్. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే మన క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సిసి కూడా ఉంది మేడం. అండ్ మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే హైయెస్ట్ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది క్యాంపస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రేపు అనే రోజు సర్వీసెస్ క్లియర్ చేసినప్పుడు ఎప్పుడైతే ఐపీఎస్ వచ్చినా కానీ ఏదైనా టెక్నికల్ సర్వీసెస్ వచ్చినా కానీ వాళ్ళ భయం లేకుండా రేపు సొసైటీకి సర్వ్ చేసే విధంగా ఇప్పటి నుంచే మనం స్టూడెంట్స్ని రెడీ చేసి పెడుతున్నాం మేడం. మునేష్ గారు, ఇక కేఎల్ యూనివర్సిటీకి వచ్చేసరికి పేరెంట్స్కి మీరు ఎలాంటి భరోసా అందిస్తారు? అలాగే ప్రధానంగా హాస్టల్స్ గురించి, గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ మీ దగ్గర ఉన్నాయి? పేరెంట్స్కి దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎస్ మేడం. సో కమింగ్ టు ది కేఎల్ ఎమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ ప్రైమ్ పాయింట్ ఏంటి అని మనం చెప్పుకోవాలంటే గర్ల్స్ హాస్టల్ మేడం. సెక్యూరిటీ చూస్తే ప్రౌడ్గా చెప్పగలను నేను, ఇట్ ఈస్ 0 ఎర్రర్. అంటే మీరు ఎప్పుడు కూడా ఒక ఎర్రర్ అనేది హాస్టల్ మేనేజ్మెంట్లో మీరు చూడలేరు. ఎందుకు అంటే ఇయర్స్ ఇట్స్ బీన్ ఆల్రెడీ 40 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి, ఇప్పటికొచ్చి కేఎల్యూలో ఒక ఎర్రర్ కూడా లేకుండా హాస్టల్ మేనేజ్మెంట్ జరుగుతుంది మేడం. అండ్ గర్ల్స్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, అది ఏ ఇయర్ అయినా కానివ్వండి, ఒక స్టూడెంట్ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ అప్రూవల్స్ ఉండాలి. ఆ అప్రూవల్స్ కూడా కంపల్సరీగా వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడ్మిట్ చేసి సైన్ చేస్తేనే బయటకు పంపిస్తామని ప్రతిసారి కూడా బయటకు పంపించడం జరగదు మేడం. ఫర్ ఎగ్జామ్స్ ఉండే టైంలో మనం ప్రయరే పేరెంట్స్కి చెప్తాం స్టూడెంట్స్ని బయటకు అలౌ చేయమని. అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ యాక్టివిటీస్ కానీ ఏవి కూడా క్యాంపస్ ప్రెమైసెస్లో లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వాళ్ళకి బయోమెట్రిక్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళినా క్యాంపస్ నుంచి కానీ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళినా కానీ అది పేరెంట్స్కి వెంటనే మెసేజ్ వెళ్ళేలాగా, అంటే వాళ్ళ సమక్షంలోనే అన్నీ జరిగేలాగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం మేడం. సో దానివల్ల ఏ స్టూడెంట్కి కూడా ఇప్పటికి కూడా ఇబ్బంది అనేది లేకుండా మనం నడిపిస్తూ ఉన్నాం మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ మునేష్ గారు. ఇది వాళ్ళ కేఎల్ యూనివర్సిటీలో BA విత్ IAS ఓరియంటేషన్ కోర్సుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి TV9.